హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న రివ్యూ వచ్చేసి స్త్రీ 2 భయ్య, బాలీవుడ్ మూవీ. అంతకన్నా ముందు ఒక మ్యాటర్, మీరు బాగా అన్యాయం చేస్తున్నారు. నాకైతే వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అక్కడ సబ్స్క్రైబ్ బటన్ అని ఒకటి ఉంటుంది, కొంచెం అది ప్రెస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఈ మూవీకి ఇచ్చే మీ 2 గంటల 29 నిమిషాల టైం అయితే వర్త్ ఇట్ భయ్య, చూడొచ్చు. నాకైతే నచ్చింది. ఇక మన ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోతాం. మెడాక్ సూపర్ న్యాచురల్ యూనివర్స్ నుంచి ఇది 4th మూవీ భయ్య. అంతకుముందు వచ్చిన 3 మూవీస్ అయితే స్త్రీ అండ్ బేడియా అండ్ ముంజియా. నేను 3 మూవీస్ కూడా చూశాను. ఓకే, స్త్రీ నాకు ఇష్టమే, మూవీ బాగుంటుంది. బేడియా ఓకే. ఇప్పుడు స్త్రీ 2 ప్లాట్ విషయానికి వచ్చేస్తే, స్త్రీ 1లో ఉన్న ప్లాట్ని ట్విస్ట్ చేశారు భయ్య. స్త్రీ 1లో అబ్బాయిలు మాయమైపోతుంటారు, ఇక్కడ అమ్మాయిలు మాయమైపోతుంటారు. సో ఇది ఎలా సాల్వ్ అయింది ఏంటి అన్నదే స్టోరీ ప్లాట్. సో ఇక పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే, ఫస్ట్ అయితే అమర్ కౌశిక్ టీం భయ్య చాలా బాగా చూపించారు. అంటే పర్ఫెక్ట్ సీక్వెల్ అనిపించింది నాకైతే. ఏ పాయింట్స్ అయితే తీసుకోవాలో ఆ పాయింట్స్ కరెక్ట్గా తీసుకున్నారు. డైరెక్షన్ పరంగా పర్ఫెక్ట్గా సీన్స్ అన్ని రాసుకున్నారు కరెక్ట్గా. ఒక సీక్వెల్ అటెంప్ట్ చేస్తున్నప్పుడు చాలా పర్ఫెక్ట్గా లేకపోతే ఈజీగా దెబ్బ అయిపోద్ది, మీకు తెలిసిందే. నేను స్త్రీ 2 సీక్వెల్ అనగానే ఓకే, అసలే బాలీవుడ్ టైం బాగాలేదు, ఏమైనా చెడదొప్పుతారా అనుకున్నా. బట్ ఇది కొంచెం ఊపిరి పీల్చుకునే టైమే. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఏ మూవీస్కి హైప్ లేవు బాలీవుడ్ నుంచి, బట్ ఈ మూవీకి హైప్ ఎక్కువ ఉంది. ఎందుకంటే స్త్రీ అంత సెన్సేషన్ హిట్ కాబట్టి, స్త్రీకి సీక్వెల్ కాబట్టి పిచ్చ హైప్ ఉంది. సో ఆ హైప్ని అయితే ఒక మాదిరిగా రీచ్ అయింది భయ్య. మరి సూపర్గా రీచ్ అయిపోయింది అని చెప్పను కానీ, బట్ రీచ్ అయింది. ఇట్ వాస్ గుడ్. టెక్నికాలిటీ CGI అయితే ఇచ్చి పడేశారు. చాలా పర్ఫెక్ట్ ఉంది CGI, బాగా చూపించారు. అంటే ఎక్స్ట్రీమ్కి తీసుకెళ్లారు CGIలో, చాలా బాగా నచ్చింది. అండ్ BGM వాజ్ టూ గుడ్. అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ సీన్స్కి వచ్చే BGM కానీ, సాంగ్స్ కానీ చాలా పర్ఫెక్ట్ ఉంది. BGM నాకు బాగా నచ్చింది. BGM అయితే చాలా సీన్స్కి BGM హెల్ప్ అయింది కూడా. ఇక కెమెరా వర్క్ కానీ, VFX కానీ, ఆ ఫన్నీ సీన్స్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎక్కడ తగ్గలేదు. ప్రతిదీ వర్కౌట్ అయింది నాకైతే. ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ప్రతి సీన్ బాగుంటుంది, మీకు బాగా ఎంగేజింగ్గా కూడా అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్ మొత్తం. ఇక నెగిటివ్స్కి వచ్చేస్తే సెకండ్ హాఫ్లో ఉన్నాయి భయ్య. మొత్తం అంతా ఫస్ట్ హాఫ్లోనే అయిపోద్ది మ్యాక్సిమం స్టోరీ అండ్ ఎంగేజింగ్ సీన్స్ అన్ని. సో సెకండ్ హాఫ్ కొంచెం స్టోరీ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండడం వల్ల స్లో ఉంటుంది. అదొక మైనస్. బాగా కొంచెం స్లో ఉండడం వల్ల మీకు కొంచెం డిస్కనెక్ట్ అవ్వచ్చు. అండ్ ఆ స్లో ఉండడం వల్ల అక్కడక్కడే స్టోరీ తిరుగుతూ ఉండడం వల్ల క్లైమాక్స్ కూడా ప్రెడిక్టబుల్ అయిపోద్ది. మీరు ఊహించగలరు క్లైమాక్స్ ఏం జరుగుద్ది అని చెప్పేసి. అంతే, ఇంకంత మించి నాకు అంతగా పెద్ద నెగిటివ్స్ ఏం లేవు భయ్య. బట్ చూడొచ్చు మూవీ అయితే. మీరు ఈ మూవీకి ఇచ్చే మీ టైం అయితే వర్తిట్ భయ్య. వెళ్ళండి, చూడండి, ఎంజాయ్ చేయండి. ఫన్ ఉంటుంది, మంచి సీన్స్ ఉంటాయి, భయపెట్టి సీన్స్ కూడా ఉంటాయి, అంతా బాగుంటుంది. అండ్ మంచిగా క్యామియోస్ కూడా ఉంటాయి, మీరు ఎంజాయ్ చేస్తారు అవి. అండ్ దీని తర్వాత 5th మూవీ వచ్చి ఇదే యూనివర్స్ నుంచి వ్యాంపైర్స్ ఆఫ్ విజయనగర్ వస్తుంది నెక్స్ట్ ఇయర్ అంట. సో చూడాలి, లెట్స్ సీ, హోప్ ఫర్ ద బెస్ట్. ఓకే, లవ్ యూ ఆల్, బాయ్.